నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో భూముల కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మి మీద చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఆమె ఒక తాటకిలా వ్యంగ్యంగా ఆమె మీద మాట్లాడారు. ఏంటి సార్ అసలు ఈ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు సార్? 21 ఇయర్స్కి యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వాడు, టాప్ ర్యాంక్లో సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్. కానీ అవినీతి మరకల మకిలి మయం మొత్తం చరిత్ర అంతా చూస్తే, ఏదో ఢిల్లీ వెళ్ళింది, మళ్ళీ ఏదో లాబింగ్ చేసుకున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చారు, చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిన రేంజ్ మళ్ళీ. కానీ ఇట్స్ వెరీ 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 బ్యాడ్ ఫర్ అవర్ ఏపీ స్టేట్. అలాంటి ప్రైడ్ ఉన్న ఆఫీసర్ దొరకడం అంటే రేరెస్ట్ అనుకున్న దగ్గర మొత్తం అంతా శతారం. రెండోది, ఒక 5 years టెన్యూర్లో ఒక పర్టికులర్ టాస్క్, ముఖ్యంగా ఈ రోడ్లు వైడనింగ్ వీటిలో ఒక స్థాయి కలిగిన వాళ్ళు చేస్తున్న పనులు, ముఖ్యంగా మంత్రులు, క్యాబినెట్ నిర్ణయాలు ఇలాంటి వాటి మీద ఎవరెవరికి ఏ విధమైన, ఇప్పుడు నేను ఉన్నాను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నందు నీకు నేను ఎలాంటి మర్యాద ఇస్తానో తెలుసా తెలియదా అంటే ఇట్ ఈస్ అన్ ఆన్సరబుల్ థింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. అవును కదా? అట్లా ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అన్నది ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు ఏం పని చేశారు, మొన్న ఏం పని చేశారు, ఇవాళ ఏం పని చేశారు అనేది ఒక కొలమానం కింద ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేర్ ఎవర్ షీ ఈజ్ లైక్ దాట్ అన్నది ఎస్టాబ్లిష్డ్. ఇది ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద బాక్స్ డీవియేషన్స్ జరుగుతున్నప్పుడు, ఓ ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పినా, చీఫ్ సెక్రటరీకి చెప్పినా, లేకపోతే ముఖ్యమంత్రికి చెప్పినా, లేకపోతే క్యాబినెట్ నిర్ణయాలకి డీవియేట్ అవుతూ చేస్తున్నా, ఇవన్నీ ఎక్కడ కూడా కన్సాలేట్ అవ్వట్లేదు అనుకోండి, అవుట్కమే ఉంటున్నప్పుడు ఎవడన్నా మనిషే కదా, అది పవన్ కరుణాకర్ రెడ్డి అవచ్చు, లేదా శ్రీలక్ష్మి అవ్వచ్చు, లేదా నేను అవచ్చు, మీరు అవ్వచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒకటి ఉంటుంది. అదే నన్ను జరిగింది. ఈవిడే తక్కువ కాదు, ఆయన అంతకన్నా తక్కువ కాదు. ఓవరాల్గా చేసిన దరిద్రాన్ని ఎవడు స్థాయిలో వాడు ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళ ప్రజాభవనంలో చర్చనీయాంశాలు అవుతున్నప్పుడు ఏ విధంగా దాన్ని డీవేట్ చేసి కొడుతున్నారో చూసుకోమనండి. పవన్ కరుణాకర్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఇట్స్ వెరీ క్లియర్. ఒక R&B మినిస్టర్ని కానీ, లేదంటే ఒక చీఫ్ సెక్రటరీని, ప్రిన్సిపల్ సెక్రటరీని ఆవిడ తనాయించిన విధానం విత్ ఎవిడెన్సెస్. లేకపోతే ఇమీడియట్ రెస్పాన్స్ చీఫ్ సెక్రటరీ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఆ టెన్యూర్లో అలా జరగలేదు, ఆవిడే రేటు ఇన్ డ్రాప్ అని ఎవరైనా మాట్లాడే. ఈ పొలిటికల్ యాంగిల్లో బీఆర్ నాయుడు వీళ్ళందరూ సర్దుకునేదో ఆడవాడి కార్యక్రమమే తప్ప తెలుగుదేశం వాళ్ళు ఒక స్థాయి కలిగిన ఆఫీసర్ మీద ఒక బ్లేమ్ వచ్చినప్పుడు వెనకాతలు ఎంతమంది. కానీ ఇప్పుడేమో ఆమె తాటకిలా లంకిన్లా కనిపిస్తుంది. మరి వైసీపీ హయాంలో ఉన్నప్పుడు శ్రీలక్ష్మిలా కనిపించిందా, అమ్మవారిలా కనిపించిందా అంటే ఏం చెప్తారు సార్? నేనేం చెప్తాను, ఎవడోడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనబడుతుంటారు. ఇప్పుడు నేను ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చి నీటికి కనబడిన, పొద్దున్న మా ఇంటికి ఒక షెడ్ వేసుకుని ఉంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేంటండి మీరు ఇంట్లో అలా ఉన్నారంటే టై కట్టుకుని తిరుగుతాం మనం ఇంట్లో. అలా ఒక్కడికి ఒక రూపం ఉంటుంది. ఆ సమయానుగుణంగా సందర్భానుచితంగా వాళ్ళ ప్రవర్తన మీద ఆ కామెంట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో అప్పటి నుంచి ఆమె తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏపీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇచ్చారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయి ఉంటే సీఎస్గా కూడా ఇచ్చేవారేమో అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఇప్పుడు బీపీ ఆచార్య, నెక్స్ట్ శ్రీలక్ష్మి, చాలామంది ఆ టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు అందరికీ తెలిసిన విషయం కదా, జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో అన్నట్ట కదంట. తర్వాత ఆవిడ ఆరోగ్య సమస్యలు ఆవిడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చాలా రకాలుగా చాలా విషయాలు, చాలా చర్చనీయాంశాలు కూడా అయ్యాయి. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో చాలా విషయాల్లో ఆవిడ క్లీన్ చిట్ ఇస్తున్నారు. కొన్ని కేసుల నుంచి కొట్టేశారు. బీపీ ఆచార్య అయితే ఆల్మోస్ట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టే ఇచ్చారు. కానీ వాళ్ళు పడిన మానసిక సంఘర్షణ, ఒక కృతజ్ఞత భావం చాటుకున్న జగన్మోహన్ రెడ్డి, అది రెసిప్రోకేట్ యాటిట్యూడ్ ఇటు నుంచి వీళ్ళకి చూపించారా లేదు అన్నది తేటతెల్లం అవుతుంది పవన్ కరుణాకర్ రెడ్డి ప్రాస్పెక్ట్. కానీ కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ నుంచి, గాలి జనార్దన్ నుంచి కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మి పేరే ఎప్పటికీ వార్తలో నిలుస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఈమె టార్గెట్ అయ్యారా, లేకపోతే ప్రభుత్వం మారుతున్నప్పుడు టార్గెట్ కాబోతున్నారా, అవ్వబోతున్నారా, అసలు ఏంటి సార్? ప్రభుత్వ మార్పుకి టార్గెట్ అవ్వడానికి మనం 5 సంవత్సరాలు మనం చేసిన పని మీదే క్వశ్చన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని వదలట్లేదు, శ్రీలక్ష్మి వదులుతారని ఎవడో ఎక్స్పెక్ట్ చేస్తాడు? 5 సంవత్సరాలు సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా వదులుతున్నారా? ఓ మీడియా కానీ, అదే ఇప్పుడున్న మంత్రులు కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఎవరైనా ఫస్ట్ సెంటెన్స్ అక్కడి నుంచి ఎలా మొదలెట్టుకుని వస్తున్నారు? వాళ్ళు మళ్ళీ ఆయన కట్టిన స్కూల్కి వెళ్ళి వాళ్ళ పరిపాలన ఎలా ఉందో, ఎంత బాగా తిన్నారో, ఎంత బాగా చదువుకుంటున్నారో, ఎలాంటి బెంచ్లు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతున్న ఇంగ్లీషు, వాళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చూసిన ముఖ్యమంత్రి గారు కూడా ఏ రోజున జగన్మోహన్ రెడ్డికి కితాబ్ ఇచ్చారా? ఇది సేమ్. ఇప్పుడు ఆవు సేలం ఎత్తుంటే దూడలు గట్టున మీద కదా, అదే లాజిక్ ఇక్కడ వర్తింపజేస్తుంది. శ్రీలక్ష్మి అనే వ్యక్తిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆవిడే టార్గెట్ అవుతారు. ఆవిడ చేసి పనులు అలాగే ఉన్నాయి. ఆమె విగ్గుల గురించి మాట్లాడుతున్నారు, ఆమె చీరల గురించి మాట్లాడుతున్నారు. 50 లక్షల విగ్గులు అని చెప్పి, 1,00,000 రూపాయల చీరలు అని చెప్పేసి, ఆమెకు వచ్చే జీతం ఎంత, ఆమె సంపాదిస్తున్నది ఎంత,
టీడీపీ నాయకులతో ఆమె కూడా బ్లాక్మెయిల్ వ్యవహారం చేస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ. ఆబ్వియస్లీ మనం చేసి పనులు బట్టి మనకు ఏంటో మన స్థాయి తెలుస్తుంది అవతలవాడికి. మన స్థాయి మనం అబ్నార్మల్గా పెంచి చూపించాం అనుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు విగ్గులు పెట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రఘురామ కృష్ణరాజు గారు పెట్టుకుంటారు, బాలకృష్ణ గారు పెట్టుకుంటారు, వీళ్ళందరూ పెట్టుకుంటారు కదా. అక్కడెక్కడ లేని రేటు ఇది అబ్నార్మల్ రేట్ కనపడింది అనుకో, ఒక డిస్కషన్ డిబేటబుల్ టాపిక్ అయినా కదా. ఒక టీటీడీ మాజీ చైర్మన్ అనే వ్యక్తి విగ్గుల గురించి ఆమె చీరల గురించి మాట్లాడే ఎంతవరకు సబబు అంటారు? ఆ టెన్యూర్లో ఎంత టార్చర్ పెట్టింది వాడు మరి. స్థానిక ఎమ్మెల్యే అతనే కదా. స్థానికతకి భంగం కలిగే ఉపద్రవం వచ్చినప్పుడు మరి మాట్లాడవలసిన టైం వచ్చినప్పుడు మాట్లాడతారు కదా. ఇప్పుడు ఇటుపక్క ఉండి ఈ ప్రభుత్వానికి అనుగుణంగా అంత ఆయన చేసేయడం నెత్తికేసింది అనుకోండి, ముందే ఎలర్టీ సమాధానం చెప్తున్నాడు అనుకోవచ్చు కదా. యారగెన్సీ, ఇగ్నోరెన్స్, యాటిట్యూడ్ అందరికీ ఉంటాయి. ఐఏఎస్ లోకల్గా ఉంటాయి, పొలిటికల్ లీడర్స్ కూడా ఉంటాయి. ఎవడ యాంగిల్లో చూపిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు సీఎంగా అయిన తర్వాత శ్రీలక్ష్మి గారు బొకే ఇచ్చినా కూడా సీఎం చంద్రబాబు తీసుకోలేదు ఆమె దగ్గర నుంచి బొకే. అంటే జగన్ మనిషిని తీసుకోలేదు అంటారా? అదేంటండి బొకేకి ఏమైనా రాసి ఉంటుంది. లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఏమైనా డెరాడూన్ ట్రైనింగ్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, లేదంటే చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్, లేదంటే నరేంద్ర మోడీ గారి బ్యాచ్, లేకపోతే సోనియా గాంధీ గారి బ్యాచ్ ట్రైనింగ్ అవుతుందో చెప్పండి. అర్థం ఉండదు దేనికన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి మీద ఒక ఒపీనియన్ ఉంటుందండి. బ్యూరోక్రాట్స్ అందరికీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళందరినీ ఏం చేశారు? రావడం కాంతిలో రావడాన్ని ఆయన ఇంకో 2 విషయాలు కొన్ని గారిని వీళ్ళందరినీ ఏం చేశారు? ఇది ప్రభుత్వ విధానం. ఆ ప్రభుత్వం ఏవి వెంకటేశ్వరరావు సినిమా చూపించింది ఆ విధానం. ఇప్పుడు ఏవి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి బొక్క అయితే తీసుకుంటాడే, తీసుకొని అంటాడు. సేమ్ అదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్యూర్లో రాజభోగాలు ఉంటాయి, ఒక్కొక్క టెన్యూర్లో ఆర్తపల్యాలు ఉంటాయి. 2 చూసుకోవాలి. అందుకే నీ పని నువ్వు చేసుకోకుండా అడ్డమైన కోతి పనులు చేస్తే ఒకడు బొకే తీసుకోడు, ఇంకోటేమో ఆర్తపల్లం పెట్టి ఇంట్లో కూర్చోబెడతారు. 2 మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. కానీ వ్యవస్థలో వీళ్ళుండి వ్యవస్థను ఏం చేస్తున్నారు అన్నది ప్రజల తరఫున ప్రశ్నించాలి. అది మీలాంటి సీనియర్ జర్నలిస్టులు చేయవలసిన పని. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థకి అనుగుణంగా మనకు అనుగుణంగా పనిచేయవలసిన వాళ్ళు వీడికి ఎవరు సలాములు కొట్టుకుని ఎవరికి గోలాపలను రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ మన కళ్ళ ముందే శ్రీలక్ష్మికి బొకే ఇస్తే ఇంటికి వెళ్ళి ఆడుకోని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత ఆ స్థాయి ఎందుకు దిగజారన్నది ప్రశ్నించండి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి స్థాయి లేదన్నది ఎస్టాబ్లిష్ అయింది కదా. వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్లో ఇవాళ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం వీళ్ళు తీరుతేనే సరిగ్గా లేవన్న విషయం చెప్పండి ప్రజలకి. లేదా పొలం గట్టులతో గురైన శ్రీలక్ష్మి గారికిను, భువన్ కరుణాకర్, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావుకిను, జగన్మోహన్ రెడ్డికి ఆ టెన్యూర్లో చేసిన కోర్టు పనులకి నెక్స్ట్ అధికారం వచ్చినప్పుడు వీళ్ళ ప్రవర్తన నియమాలు ఎలా ఉంటుందో చూసుకోమనండి. ఇది ప్రజలు గ్రహించగలిగితే. జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ని మ్యానిపులేట్ చేసి ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చారు. మరి ఆ మాటకు వస్తే ఆవిడెవరు, మన అమరాపాలి గారు, ఆవిడ కూడా తీసుకెళ్ళారు ఆంధ్రప్రదేశ్. మళ్ళీ వెనక్కి వచ్చింది కదా మా ప్రొఫెసర్ గారు అమ్మాయి. అలా కాదు కదండి. బ్యూరోక్రాట్స్ ద నీడ్ టు బి అలొకేటెడ్. కోఆర్డినేషన్ నెగోషియేట్. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్ ఇంకో స్టేట్కి పంపించేస్తున్నాడంటే, అలా అయితే కేరళ క్యాడర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పిఏ కృష్ణకుమార్ గారు కదా. మరి అలాగే ఇక్కడ నీ ఊరు నీ ఇంట్లో పనిచేయడానికి ఉండరు. దేశం మొత్తం మీద బేసిక్ క్యాడర్, అస్సాం క్యాడరా, బీహార్ క్యాడరా, ఉత్తరప్రదేశ్ క్యాడరా, ఎంతమంది ఇక్కడ వచ్చి పనిచేయట్లే. వాళ్ళకి ఎక్కడో దగ్గర హోమ్ ప్లేస్లో ఒకసారి వర్క్ చేసే ఇది ఉంటుంది రేరెస్ట్గా. అది ఛాన్స్ యూటిలైజ్ చేసుకుంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.